హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. 400 ఎకరాలకు సంబంధించి విద్యార్థులు వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా భూముల విషయంలో విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. భూములపై వేసిన పిటిషన్ను విచారణకు తీసుకున్న హైకోర్టు రేపటి వరకు చెట్లను నరకొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 400 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వం ఏమాత్రమూ వెనుకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో విద్యార్థి సంఘాలు, విపక్షాలు కూడా ఆ భూములు యూనివర్సిటీకే చెందాలనే విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. యూనివర్సిటీ భూములు అమ్మడానికి వీల్లేదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రోన్లు ఎగరవేసి వీడియోలు తీసిన 5 విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ పలువురు సెలబ్రిటీలు కూడా విమర్శిస్తున్నారు. కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే చేయాలనుకుంటే అక్కడున్న మూగ జీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారని ఆమె ప్రశ్నించింది. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ దీనిపై ఒక వీడియో రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. నాకు 44 ఏళ్లు, రేపో మాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు, మన రేపటి తరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. అడవులు ధ్వంసం చేయకండి అని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఈ భూములపై వేసిన పిటిషన్ను గురువారంకు వాయిదా వేసిన హైకోర్టు గురువారం మధ్యాహ్నం వరకు చెట్లను నరకవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.